తెలంగాణ అసెంబ్లీలో సహచర ఎమ్మెల్యేలపైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్ అయ్యారు. తాను సీనియర్ ఎమ్మెల్యేనని, తనకి ఏం మాట్లాడాలో తెలుసునని అన్నారు. ఏం మాట్లాడాలో తనకి ఎవరూ చెప్పాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. అనేక సందర్భాల్లో క్యాంప్ ఆఫీస్కు స్థలం కావాలని విజ్ఞప్తి చేశారని, తన విజ్ఞప్తి పక్కన పెట్టి వేరే ఆఫీసులకు శంకుస్థాపనలు చేశారని అన్నారు. అందుకే శిలాఫలకం కూలగొట్టినట్లుగా తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కాలనీలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. దీనిపైన జీహెచ్ఎంసీ అధికారులు కూడా అదేవిధంగా పోలీసు అధికారులు కానీ పట్టించుకోలేదని తెలిపారు. ఇక సోషల్ మీడియాకు భయపడి వెంటనే రెస్పాండ్ అయ్యే అధికారులు ఎమ్మెల్యే ఫిర్యాదుకు స్పందించడం లేదని సభలో ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ, నేను సీనియర్ ఎమ్మెల్యేని, అసెంబ్లీలో మొదటి నుంచి చాలా ఎన్నిసార్లు ఎన్నికైన విషయం నాకు తెలుసు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీలాంటి సలహాలు తీసుకోవాల్సిన నాకు లేదు, నాకు అన్ని విషయాలు తెలుసు, ఎవరికి చెప్తే నేను వినడానికి నేను సిద్ధంగా లేను అని దానం నాగేంద్ర ఆర్ట్ కామెంట్ చేయడం జరిగింది అసెంబ్లీలో. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కూడా నాకు ఎమ్మెల్యేకు సంబంధించిన క్యాంప్ ఆఫీస్ కోసం ప్రభుత్వం జాగాడితే కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అలాంటిది వేరే సంబంధించిన ఆఫీసులు అన్ని కూడా కట్టడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అదేవిధంగా అధికారులు కూడా ఎవరు సహకరించలేదని చెప్పేసి అయితే అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో పోయిండు, ఎమ్మెల్యే అయిండు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. అయితే ఉన్నటువంటి ఐటా సంబంధించిన అనేక అంశాల్లో ప్రభుత్వంపై కొంత ఆయన దురుసుగా మాట్లాడిన పరిస్థితి గతంలో జరిగింది. ఆ తర్వాత ఇవాళ మొదటిసారిగా అసెంబ్లీ జరుగుతున్నటువంటి సాక్షాత్తు అసెంబ్లీలోనే ఇవాళ ప్రభుత్వంపై అంత కొంత ఏదో ఆయన నిర్మమాటంగా మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండుకుంటూ కూడా ఒక ఎమ్మెల్యేగా పనిచేసుకుంటూ, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించుకుంటూ ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం అంత కొంత ఇబ్బందికర వాతావరణం చెప్పేసి అయితే సహచరు చెప్తున్నారు. అదే నేపథ్యంలోనే ఎందుకంటే తనకు క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి ప్రభుత్వాన్ని జాగ్రత్త కూడా స్పందించట్లేదు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ఎలాంటి స్పందన లేదు, కనీసం ఫైల్ కూడా పట్టించుకునే పరిస్థితులు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా తన ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.